అనగనగా ఒక ఊరిలో రామయ్య కుటుంబం నివసిస్తూ ఉండేది. వాళ్లతో పాటు వాళ్ళ పెంపుడు జంతువులు కూడా ఉండేవి. అవన్నీ కలిసి ఎంతో సంతోషంగా జీవించసాగాయి. రామయ్య మరియు అతని భార్య ఇద్దరు కూడా శ్రమజీవులు. కష్టసుఖాలలో పొలం పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు. వాళ్లకు తోడు వాళ్ళ పిల్లలు కూడా ఎంతో బుద్ధిమంతులు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినేవారు. అలాగే వాళ్లకు పొలం పనుల్లో చేదోడు వాదోడుగా సహాయం కూడా చేసేవాళ్ళు. రామయ్య పొలంలో పండించిన పంటలను తన బండిలో వేసుకుని రోజు పట్నం వెళ్ళి అమ్మి మంచి లాభాలు పొందేవాడు. ఒకరోజు తను పండించిన పంటను బండిలో తీసుకుని వెళ్తుంటే హఠాత్తుగా బండి విరిగిపోయింది. అప్పుడు రామయ్య ఎంతో బాధపడ్డాడు. చేసేది లేక సరుకులను గాడిద మీద పెట్టుకొని తను గుర్రం ఎక్కి పట్నం వెళ్ళాడు. కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఒక పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది. గుర్రం, అది నా బాధ్యత కాదు, బరువులు మోయడానికి నువ్వు, సుఖంగా జీవించడానికి నేను అన్నది. బరువు మోయలేని గాడిద నడుం విరిగి కింద పడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తను ఎక్కి ప్రయాణం సాగించాడు. ఆ కొంచెం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో ఎంతో బాధపడింది. ఈ కథలోని నీతి, బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది.